స్టూడెంట్స్ సైలెన్స్. మీరందరూ పెద్దయ్యాక ఏమవుతారో ఈ రోజు తెలుసుకుందామా? నందిని, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా? ఐఎస్ ఆఫీసర్ ని అవుతాను సార్. మైకేల్, నువ్వేమవుతావు? నేను పెద్ద యాక్టర్ ని అవుతా టీచర్. మరి నువ్వేమవుతావమ్మా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అయి అందరిని కాపాడుతాను సార్. మంచి డాక్టర్ అనిపించుకుంటాను సార్. ఇదే నా లక్ష్యం. After 30 years. నాకు కోల్కతా మెట్రో కాలేజ్ లో సీట్ వచ్చింది. నా కూతురు డాక్టర్ అవుతుందంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇప్పటి వరకు నా ఆశయం కోసం కష్టపడ్డాను. ఇకపై నా దేశంలో ఉన్న ప్రజల కోసం కష్టపడతాను, సేవ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి అన్నా. ఏంటమ్మా సీనియర్ డాక్టర్? నేను ఇంకా సీనియర్ కాదురా, జూనియర్ ని. ఇంకేం కాదు, జస్ట్ 1 year డాక్టర్. సరే, నా డ్యూటీ అయిపోయింది, బయలుదేరా. నాకు నైట్ షిఫ్ట్ ఉంది. నేను కాస్త రిలాక్స్ అయ్యి డ్యూటీ కంటిన్యూ చేస్తాను. నువ్వు బయలుదేరు. బాయ్. ఆత్మహత్య కాదు సార్, ఒంటి మీద దెబ్బలు, ఘాట్లో చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానంగా ఉంది సార్. పోస్ట్ మార్టం చేయడానికి అనుమతించండి సార్. ఏదో జరిగింది సార్. మీరంతా ఏదో దాచేస్తున్నారు సార్. దయచేసి పోస్ట్ మార్టం చేయండి సార్. నాకు నిజమేంటో తెలియాలి సార్. ఇంత జరిగిన తర్వాత ఆత్మ శాంతిస్తుందా? పర్యవసానం ఏం కోరుకుంటుంది? కాళికాదేవిని అడిగాడిన కలకత్తాలో కలియుగంలో కన్యని ఎంత పైశాచికంగా చంపడం, పాప ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకి అది రక్షణ లేదంటే ఏంటి దారుణం? ఆడపిల్లగా పుట్టడం కర్మ. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా? కంట్లో వెలిసి పడితేనే కిచకిచలాడిపోద్ది ప్రాణం. అలాంటిది కళ్ళల్లో గాజు పింకులు కనిపించారంటే ఎంత నరకం చూస్తుంటారు సార్. మాట బయటకు రాకుండా గొంతు నిలిమితే గొంతులో ఎముక వీగిపోయినా సార్. కంట్లో నుండి రక్తం, నోట్లో నుండి రక్తం, ఊపిరితిత్తుల్లో నుండి రక్తం కట్టుకుపోయిందంట సార్. కట్టుకుపోయిందంట సార్. సార్ తల, మొక్కు, మెడ, చేతులు ఒక్కటే సార్. 14 చోట్ల గాయాలు, ఎముకలు విరిచేశారు.
నా కొడుకుల మధ్య ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎంత ఏడ్చుంటావు సార్. ఒక్క దేవుడు కూడా రచించలేకపోయాడు. అర్థం చేసుకోవచ్చు సార్. వాడి సుఖం కోసం కారణం ఒకటే సార్, నా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ, భయం తక్కువ. లేదంటే ఎందుకు సార్ ఈ పవిత్ర భారతదేశంలో రోజుకు 109 మంది ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు? ఆడదైతే చాలు, పసి పాపైనా, వయసు వచ్చిన పిల్లైనా, వయసు మళ్ళిన తల్లైనా, 3 కాళ్ళ బామ్మైనా కామందుల చేతిలో మానవాళ్ళకు అత్యాచారానికి గురై నల్లికి చనిపోతున్నారు. సార్, ఇక్కడ కావాల్సిన సంతాపం కాదు సార్, ఈ నికృష్ట చేష్టలకి సహాయం చేయాలి. వదలడం కాదు, వధించాలి సార్. ఆడపిల్లను పుట్టించేటోడు మగాడే. కూతుర్లా పెంచుకుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, అమ్మ ఒళ్ళలో పెరుగుతాడు, అక్క చెల్లికి నేనే. కానీ పరాయి ఆడదాన్ని చూస్తే మాత్రం అనుభవించాలనుకుంటాడు. ఎంతకెంత మూర్ఖుడుగా మారిపోతున్నాడు సార్. ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వకూడదు, నలుగురిలో నవ్వకూడదు, పై చెప్పకూడదు. తల్లిదండ్రులారా, ముందు మగ పిల్లల పెంపకాన్ని మార్చండి. మగ ఆడోళ్ళ పాలిట రక్షకుడు అవ్వాలి, రాక్షసుడు కాదని నేర్పించండి. ఆడది మీలాంటి మనిషేరా అని నూరు ఆలోచన విధానాన్ని మార్చండి. మీ అమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయాలని చెప్పండి. స్త్రీ జాతిని కాపాడండి, స్త్రీ జాతిని కాపాడండి. ఇది చెప్పింది జాతి కాదు, దేవతని.